పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు? అధికారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు జరగడం జరిగింది. అయితే ఈ మూడు ఉమ్మడి ప్రభుత్వంలో టీడీపీ వస్తుంది పవన్ కళ్యాణ్. ఎందుకు వైసీపీ వద్దనుకుంటున్నారు? వైసీపీ ఎందుకంటే ఇప్పటిదాకా చూసాం, మాకు ఎలక్షన్ టైంలో ఇప్పుడు దగ్గరలో రోడ్లు అయ్యి వేయడం. నెక్స్ట్ నేను ఒక ఆర్టీసీ డ్రైవర్గా చేశాను. మేము పడిన కష్టాలు మేము చేసిన ఆయనకి చాలా దారుణంగా అనిపిస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది అనిపించారు, మాది ఏపీఏ. కానీ ఏంటంటే ఆయన ప్రభుత్వం అనేది చాలా గలీజీగా ఉంది. మీరు ఆర్టీసీ డ్రైవరా? అవునన్న, ప్రైవేట్గా నేను ఆర్టీసీ డ్రైవర్గా చేశాను. అంటే మిమ్మల్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళలేదు అంటే ఆర్టీసీ డ్రైవర్ గవర్నమెంట్కి చేశారు కదా? నేను గవర్నమెంట్కి కాదు నేను చేసింది, ప్రైవేట్గానే చేశాను. కానీ అది అసలు బాగాలేదు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఎంప్లాయీస్ కూడా చాలామంది, కొంతమంది ఆర్టీసీకి కానీ మామూలుగా వేరేగా టీచర్స్ కానీ ఎవరు చాలామంది ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఇప్పుడు రోజా గారు ఒక స్టేట్మెంట్ చేశారు, చంద్రబాబు గారి కంటే వైఎస్ జగన్ గారు రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారా అన్నారు. రోడ్లు వాళ్ళు చెప్పుకోవడానికి అదే. ఇప్పుడు రోజా గారు ఆవిడకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి తప్ప ఒక వైసీపీ నాయకులకి అంతకు మించింది ఏది లేదు. 100% ఆయన గెలుస్తారు, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్యాండిడేట్ ఉన్నారు. కానీ అక్కడ వర్మ గారు అన్న ఆయన టీడీపీ నాయకుడు, మంచి లీడర్. ఇప్పుడు ఆయన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన డౌన్ అవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా పార్టీ జరుగుతుంది. జగన్ పార్టీ వాళ్ళు చూసుకుంటే ఒక ఏరియాకి కన్నబాబు కానీ, ఒక ఏరియాకి వంగగీత కానీ, ఒక ఏరియాకి మిథున్ రెడ్డి, ఒక ఏరియాకి మన ముద్రగడ పద్మనాభం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాండిడేట్ నిలబెట్టి మీకు ఎంత డబ్బు అయినా పర్లేదు మేము ఖర్చు పెడతాము, మాకంటూ ఒకటి అన్నారు కదా. మరి దానిపై ఎటువంటి ఇప్పుడైతే ఏపీలో ఎలా ఉన్నారంటే కార్యకర్తలు ఎవరిచ్చినా వైసీపీ నుంచి డబ్బులు ఇస్తే తీసుకొని సైలెంట్గా మాట కోరుకుని ఉండి ఓటుతో రూపంలో చూపించాలన్న టైప్లో ఉన్నారు. మూడు రాజధానుల గురించి మీ అభిప్రాయం బ్రో? మూడు రాజధానులు అనేది జగన్ మూడు రాజధానులు అన్నాడు. మూడు రాజధానులు కాదు కదా, ఒక రాజధాని కూడా లేకుండా చేశాడు ఆయన. అంటే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలా? మూడు ప్రాంతాల్లో అవసరం ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ చుట్టూ మీ ఏరియాలు అన్నింటిలో కూడా హైదరాబాద్ ఎలా ఉంది అలాగే ఒక కర్నూలుకి కానీ, ఇలా ఇచ్చాపురం నుంచి కానీ సెంటర్కి మెయిన్ పాయింట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి షెడ్యూల్ చేయడం జరిగింది. ఆల్రెడీ వైజాగ్ మరి డెవలప్ అయ్యింది కదా, ఆల్రెడీ ఉంది. వైజాగ్ కూడా డెవలప్ చేస్తే ఇంకా మంచి రిసోర్సెస్ వస్తాయి కదా. వస్తాయి కానీ ఆయన ఇప్పుడు ఏదైనా కానీ ముందు ఒకటి నిర్మాణం చేసి తర్వాత అది అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి. కానీ మూడులో ఏదో ఒకటే నాడింగా లేని దాన్ని ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం తప్ప అంతకు మించింది ఏదైనా చేసినా కానీ చంద్రబాబు నాయుడు కక్షతో చేయడం, ఏదైనా జగన్ రెడ్డి చేయడం జరుగుతుంది. ఏ మేరకి ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు కూటమికి? ఏదన్నా కూటమికి ఎన్డీఏ ప్రస్తుతానికి అయితే వైసీపీకి అయితే మినిమం ఒక 20 కన్నా ఎక్కువ రావని ఉద్దేశంతో ఉంది ఇప్పుడు ఏపీలో అయితే. ఎందుకంటే వాళ్ళు చేసే రౌడీజాలు కానీ ఏదైనా కానీ బయటకు మనిషి ఓపెన్ అవుతే వాళ్ళని మానభంగాలు చేయడాలు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి చాలా సైలెంట్గా చూస్తూ ఉన్నారు జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.